So, good evening, sir. And dear participants, the chief guest that we were waiting for is here. Through gestures, you can send out your congratulations for now. Special occasions, ఇవాళ మన చీఫ్ గెస్ట్ అండ్ మనని అడ్రస్ చేయడానికి వచ్చిన వారు మిస్టర్ అశోక్ బాబు గారు. ఆయన రీసెంట్ గా ఎస్పీగా ప్రమోట్ అయ్యారు మంగళగిరి స్టేషన్ కి. సో మంగళగిరిలో చార్జ్ తీసుకోబోతున్నారు. ఇవాళ నేను మన సెషన్ ని అడ్రస్ చేయడానికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశాను. అసలు చాలా షార్ట్ టైంలో ఇన్వైట్ చేయడం జరిగింది. అయినా కూడా అవైలబిలిటీ ఇచ్చి వెంటనే మనతో మాట్లాడడానికి వచ్చారు. సో సార్ తన సర్వీసే కాదు, ఈవెన్ చాలా హెల్ప్ అండ్ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటారు. చాలా సహాయం హృదయం కలిగిన ఆయన. చాలా పెద్ద మనసుతో చాలా పేదవారికి వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. అదే కాకుండా మా ఎన్జిఓకి అడ్వైజర్ గా ఉన్నారు. సార్ యువర్ కెమెరాలో మీరు కనిపించట్లేదు. వస్తాను కొంచెం ఆయనకు ఇంకో కాల్ ఉంటే నో ప్రాబ్లం. సో సార్ సర్వీస్ లో చాలా ధైర్యంగా స్థైర్యంగా ఎంతో మందికి బలంగా శక్తిగా అండ్ ప్రత్యేకించి ఎవరినైతే ఎవరు పట్టించుకోరో అలాంటి వారందరికీ అండగా నిలబడి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఎంత హంబుల్ గా ఉంటారంటే తను ఒక ఆఫీసర్, ఒక హైయెస్ట్ ర్యాంక్ ఆఫీసర్ అని ఎప్పుడూ చూపించలేదు. తనని ఎప్పుడు మాట్లాడాలన్నా నేను కాల్ చేయగానే చెప్పమ్మా అని చెప్పేసి వెంటనే మాట్లాడతారు. ఏ సజెషన్ అయినా దేనికైనా అందుబాటులో ఉంటారు. దానికి వాళ్ళ రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆ సెషన్, ఐ థింక్ 7:30 అరౌండ్, సార్ మీరు అవైలబుల్ ఉన్నారా, మేము ఒకసారి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాము, వచ్చి మా టీం వాళ్ళకి ఇవాళ జరుగుతున్న సెషన్ లో ఒకసారి మీ మెసేజ్ ఇద్దరు కానీ అవైలబుల్ ఉన్నారా అనగానే వెంటనే సమయం కుదుర్చుకుని మన కోసం ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు. అంత సహృదయంతో ఎంతో మందికి హెల్ప్ చేయాలని, ఎంతో మందిని బలపరచాలని ముందుకు వస్తూ ఉంటారనమాట. సో యాజ్ ఐ టోల్ యూ, రీసెంట్లీ ప్రమోటెడ్ యాజ్ ఎస్పీ మంగళగిరి. సో అశోక్ బాబు గారిని వెల్కమ్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్ సార్ ఆన్ యువర్ ప్రమోషన్ అండ్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఇంకా మీరు చాలా మందికి ఏ విధంగా అయితే సహాయం చేస్తూ ఉన్నారో స్ఫూర్తిగా నిలబడాలని కోరుకుంటున్నాం సార్. సో ఇట్స్ ఆల్ యువర్స్. ప్లీజ్ మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఇవ్వండి. యంగ్స్టర్స్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలని జాయిన్ అయిన వారు ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ జ్యోతి. యాక్చువల్ జ్యోతి మా కజిన్ ఇక్కడ గుంటూరు. మరి యాక్చువల్గా నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పనిచేస్తూ ఉంటే కోవిడ్ డేస్, కోవిడ్ అయినా కూడా భయపడకుండా వచ్చి ట్రైనింగ్ సెంటర్లో మా పిల్లలందరినీ కలిసి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేసి వెళ్ళింది. అంతేకాకుండా మేము ఆన్లైన్ జూమ్ ఒక సైబర్ సెక్యూరిటీ క్లాస్ పెడితే దాన్ని కూడా వారు అక్కడి నుంచి అరేంజ్ చేసి మా డీజీతో డైరెక్ట్ మాట్లాడారు. అది మా వాళ్ళు ఇప్పుడు కూడా మర్చిపోలేదు మీ కోర్స్. అట్లా ఖచ్చితంగా ఏంటంటే దీంట్లో మనకు ఏదైనా సహాయం చేయగలిగేటువంటి అవకాశం ఉంది. సహాయం చేయకపోతే అది మన బైబిల్ ప్రకారం పాపం. కాబట్టి మనకు తెలిసిన సంగతిని మన వాళ్ళు ఎవరు నీడి ఉన్నారో వాళ్ళకి చెప్తా వెళ్తాం, ఇంకంతే ఒకరికొకరు. ఆటోమేటిక్గా అది క్లూ వస్తుంది, ఎంతోమంది దాంట్లో సర్వే అవుతారు. అది తెలియదు, ఒకసారి ఎప్పుడో రిటర్న్ వస్తుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు మీకు ఎంత హ్యాపీ ఇస్తుంది అంటే అది దాన్ని మాటల్లో చెప్పడానికి అవ్వదు అనమాట. అందుకని ఖచ్చితంగా ఎవరు కూడా అదేంటి అన్నెసరీ కాదు. ప్రతి ఒక్కరు యూనిక్. ఇప్పుడున్నటువంటి యూత్ మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాం. కాబట్టి బీ బ్రేవ్, కాన్ఫిడెంట్, కాన్షియస్గా ఉండండి. ఒక చదువే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చుట్టూ జరుగుతున్నాయి కూడా గమనించుకుంటూ ఉండాలి. అదంటే సొసైటీని కూడా చదవాలి మనం సొసైటీలో ఉన్నప్పుడు. అదంటే పావురం వల్లే దరిదాపు భయం ఒదిగి ఉండాలి, స్నేక్ లాగా తెలివితేటలు కలిగి ఉండాలి బైబిల్ ప్రకారం. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఖచ్చితంగా, డైరెక్ట్గా యేసు ప్రభువులు దీంట్లో ఉచ్చరించినటువంటి పదాలు. కాబట్టి ఆ విధమైనటువంటి జ్ఞానం మీ అందరికి ఉంటుందని, ఎందుకంటే బైబిల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటారని. అందులోది చిన్న చిన్న పిల్లలు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతా ఇంటే జూమ్ యాప్స్లో జ్ఞానం మీద నేర్చుకుందామని వస్తున్నారు. కాబట్టి ఆ జిజ్ఞాస చాలా ఉత్తమమైందే. ఎందుకని మీ అందరికీ మరి ఒకసారి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను నాకు బ్లస్ చేసినందుకు మనకు మన ఉమెన్ రాక్స్ అసోసియేషన్కి WCC సంథింగ్
ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాను. నేను ఎక్కువ ఊకదంపుడు చెప్పే కంటే కూడా మీకు ఏదైనా చిన్నది, ఏదైనా డౌట్, ఏదైనా సిట్టింగ్, ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రికార్డింగ్ పోలీస్ నుంచి కానీ, లేకపోతే సర్వీసెస్ నుంచి కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఒక పోస్ట్కి అప్లై చేసి ఆ పోస్ట్ని విన్ అవ్వాలంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రయత్నం ఉండాలి, ఏ విధమైన సిద్ధపాటు ఉండాలి, అపోహ ఏ విధంగా ఉండకూడదు కూడా చెప్పొచ్చు. కాబట్టి దయచేసి వన్ బై వన్ ఏదైనా అడిగితే నాకు అది క్లియర్గా ఉంటుంది. యూత్ కాబట్టి మీకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దానికోసం. ఓకేరా, ఎవరైనా ఉంటే క్వశ్చన్ చేయమని చెప్పండి. సార్ నేనే ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. ఈలోగా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఎమోజీ హ్యాండ్ ఆర్ కెమెరాలో ఉండడం చాలా మంచిది. క్యామ్లో ఉండి ఒక్కసారి హ్యాండ్ రేస్ చేస్తే ఐ విల్ అలవ్ యూ టు ఆస్క్ ద క్వశ్చన్, మీరు ఏమైనా క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటే. సో చాలా మందికి అంటే క్రైస్తవులకి ఉండే అపోహ ఏంటి అంటే, ప్రత్యేకించి మనం ఎవరిని హాని చేయకూడదు కదా, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మనము అందరిని కొట్టాలి, తిట్టాలి, బూతులు మాట్లాడాలి, ఆ జాబ్ మనకు కాదు అనుకుంటారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా పోలీస్ ఆఫీసర్ అంటే సహజమైన పదం ఏంటంటే పోలీస్ ఆఫీసర్ తాగుతాడు, Yeah. పోలీస్ ఆఫీసర్ అబ్యూజ్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్ అంటే ఈజీగా సిగరెట్ తాగుతాడు, ఎక్కువగా మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, భయపెడతారు, అన్నెసరిగా కొడతారు, బూతులు ఆడతారు అన్నది కామన్ వర్డ్స్ ట్యాగ్ అనమాట. రియల్ లైఫ్ అయితే అట్లా ఉండడమ్మా. ఏ ట్రైనింగ్ సెంటర్లో కూడా అలా చెప్పరు, అసలు అది నేర్పరు కూడా. వీడు ఎప్పుడైతే ఒక మనిషికి ఒక్కసారి జాయిన్ అయినాక అతని యొక్క పదవితో పాటు ఆ అధికార దర్పం అన్నది వచ్చిందో వాడి యొక్క అహం మాట్లాడిస్తుంది తప్పితే యాక్చువల్ ఎవరికి కూడా అది చెయ్యమని కానీ బయట చెప్పమని కానీ ఎక్కడ కూడా ఉండదు. అలా కన్నా చేస్తే దే ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. దీనికి లైవ్ ఉదాహరణ అయితే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది తెనాలిలో. ఒక సిఐ గారు పిల్లల్ని కూర్చోబెట్టి కాళ్ళ మీద కొట్టడం జరిగింది. అది ఇటువరకు ఎప్పుడో పాత రోజుల్లో జరుగుతూ ఉండే అట్లాంటివి. ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియాలని, వాళ్ళకి సిగ్గు రావాలని, భయపడాలని చేసేవాళ్ళు. కానీ కెనబల్ డేస్ మారిపోయినాయి కాబట్టి ఇది నా డెమోక్రటిక్ డే కాబట్టి ఖచ్చితంగా అట్లాంటివి ఏం చేయకూడదు. ఎనీ పోలీస్ ఆఫీసర్ అట్లాంటి దూషణ మాట్లాడినా, దూషించే విధంగా ఉన్నా వాడు మాట్లాడటం కదా చూపు కూడా పాపం చేసినట్టే మన ప్రకారం. కాబట్టి అదేమి ఉండదమ్మా, చాలా బాగుంటారు. పోలీస్ సర్వీస్ ఇది చాలా పవిత్రమైనది, చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎంతోమంది ఫ్రెండ్స్ మీకులాగా వస్తారు. మీరు ఇంత గొప్ప తర్వాత యుద్ధం పదవిలోకి అడిగారు కదా. ఇంత గొప్ప పదవిలో ఉండి, అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో పవర్ ఉన్న, మీకంటూ స్పెషల్ పవర్స్, ఒక స్పెషల్ ఫీల్, ఒక అథారిటీ ఇంత స్థాయిలో ఉన్నా కూడా మీరు అంత హంబుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు? అందరితో ఎలా ఈజీగా కనెక్ట్ అవుతారు? అందరితో ఎలా మాట్లాడేస్తారు? అంటే చాలా మంది ఆఫీసర్స్ ఇమ్మీడియట్ కనెక్ట్ అవ్వరు, వెంటనే రెస్పాండ్ అవ్వరు. కానీ మీరు మాత్రం ఉన్నాను, సాయం చేద్దాము, సాయం. ఇప్పుడు నన్ను ఫస్ట్ పిలిచినప్పుడు కూడా కరోనా టైంలో సెక్యూరిటీ హోమ్ గార్డ్స్ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది, రండి మా హెల్ప్ చేయండి, మన పిల్లలకి ఏమైనా చేయండి అంటే వచ్చాను నేను. సో అసలు ఒక అవును. ఆఫీసర్ అయ్యుండి వాళ్ళకి హెల్ప్ చేయాలని అడగడం చిన్నతనంగా ఫీల్ అవుతారు. కానీ మీరు మాత్రం చాలా హంబుల్ గా అడిగేశారు, సింపుల్ గా అడిగేశారు ఆ విషయాన్ని. మేము వచ్చేసి హెల్ప్ చేసాం అంటే అన్ని చాలా విషయాల్లో చూసాను నేను. చాలా హంబుల్ గా ఉంటారు, అవైలబిలిటీ కావచ్చు, ఫోన్ మెసేజ్ ఎనీథింగ్ చాలా క్విక్ గా రెస్పాండ్ అవుతారు. ఇంత హంబుల్నెస్ ఎలా వచ్చింది సార్ మీకు? ఆ పదవి, అహంకారం, సింపుల్. గర్వం ఎందుకు రాలేదు మీకు? నో 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 నో, కాయిన్కి వన్ సైడ్ అది. ఆ, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అన్నవాడికి సినిమా డైలాగ్ టన్నులు టన్నులు ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి, ఎవరి మధ్యలో పెట్టాలో వాళ్ళ మధ్యలో ఉండాలి. ఈ హంబుల్నెస్ అన్నదంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం, మరి ముఖ్యంగా నేను పుట్టి పెరిగినటువంటి రేపల్లె మిషన్ కాంపౌండ్. ఆ మిషన్ కాంపౌండ్ అంటే ఆటోమేటిక్ అర్థమవుతుంది కదా. యా. క్రిస్టియన్ ఏరియా, చాలా మంది చేసి చాలా తాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాళ్ళు, ఆ రౌడీ నేచర్స్ ఉండేటువంటి ఏరియా. దాంట్లోంచి బయటకు వచ్చాను నేను. కాబట్టి ఎలా వచ్చానంటే ఒకటే ఒకటి, అదంటే ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ చాలా చక్కగా ప్రేయర్ చేస్తారు. చక్కగా నా ఫ్రెండ్స్ అట్లా ప్రేయర్ సండే సండే వెళ్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా. అతని ద్వారా నేను చర్చికి వెళ్ళటం అలవాటు చేసిన నా ఫ్యామిలీ తోటి. తర్వాత 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 కంటిన్యూ అవుతున్నాను. లాస్ట్ డే నా ఉద్యోగం వచ్చిందాక కూడా నేను ఖచ్చితంగా వెళ్ళి అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ, నోటీస్ చూసినప్పుడు కానీ, అప్లికేషన్ పెట్టి ఫస్ట్ టెస్ట్ అయిపోయినప్పుడు కానీ, సెకండ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ అండ్ ఫిల్లింగ్స్, తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ, ఇలా ప్రతిదానికి కూడా ఖచ్చితంగా వెళ్ళటం. ప్రేయర్ అయిపోయినాక చర్చిలో పాస్టర్తో ప్రేయర్ చేయించుకోవటం, ఇట్లా రావటమే కాకుండా నేను సిద్ధపడతా కూడా ఉండేవాడిని. దాంట్లో ఒక పోస్ట్ మనకు ఉండాలి ఖచ్చితంగా, దానికి కావాల్సినటువంటి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను.
10th క్లాస్ నుంచే స్పోర్ట్స్ స్టార్ట్ చేసాం. ఇంటర్మీడియట్ నుంచి కరాటే నేర్చుకున్నాము. డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేవరకు ద బ్లాక్ బెల్ట్ హోల్డర్ టైక్వాండో. అది నాకు పోలీస్కి పనిచేసింది. ఇందాక కూడా మా బాబుతో మాట్లాడి చెప్పాను, వై ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ పోలీస్ అంటే ఐ యూటిలైజ్ మై సపరేట్ క్వాలిటీ ఇన్ మై డ్యూటీ. అదే మీరు మీకు కనపడదు, అది లోపల ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తాం అనమాట. అందుకని అట్లా ఏమి ఉండదురా. అంటే నేను ఏమంటా అంటే ఒక వ్యక్తి ఏంటి మరి బైబిల్ ప్రకారం వయసునందును, తర్వాత జ్ఞానమందును, పిల్లల దయలను, పెద్దల దయలను, మరి ముఖ్యంగా దేవుని దయను ఎదగాలి. ఎదిగితేనే ఆ బ్లెస్సింగ్ వస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలంతా ఉన్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకున్నానా. మీరు అనుకుంటారు మేము ఏదో కష్టపడి వస్తున్నాం వెళ్తున్నాం, ఇంట్లో ఏం పని, ఇంట్లో నాన్నకి మంచినీళ్ళు ఇవ్వటం, అమ్మకి అందించడం, చిన్న చిన్న సహాయం చేయటం, చాలా వీఆర్ ఎంజాయింగ్ లైఫ్ ఎనీథింగ్ అనమాట. అమ్మకి సహాయం చేయటం, కబుర్లు చెప్పడం, ఎక్కడ కూడా అదేంటి ఈసడించుకోకుండా జాగ్రత్తగా ఇన్వాల్వ్ అవ్వండి. నువ్వు చేయగలిగే చిన్న చిన్న పని. నువ్వు చదువుతూ ఉండొచ్చు, నీకు చాలా హోంవర్క్ ఉండొచ్చు, అసైన్మెంట్స్ ఉండొచ్చు, నీకోసం అమ్మ ఎంతో శ్రమ పడుతుంది, డాడీ ఎంతో శ్రమ పడుస్తాడు. కొంచెం ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి మాట్లాడటానికి ట్రై చేయండి, లేకపోతే తర్వాత ఛాన్స్ దొరకదు. అవి ఖచ్చితంగా ఉంటాయి అనమాట. నేను కూడా సండే డాడీ లాగా చూసేవాడు మా నాన్నగారిని. మా నాన్నగారు మంచి ఆర్టీసీ డ్రైవర్, ఆర్మీ రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్. మా నాన్నగారు ప్రతి ఇదేంటి బస్ ఇంపార్టెంట్ అండ్ లాంగ్ జర్నీస్, రేపల్లి నుంచి హైదరాబాద్ కానీ, రేపల్లి నుంచి తిరుపతి కానీ, రేపల్లి నుంచి ఆ, భద్రాచలం, ఇలాంటి లాంగ్ సర్వీసెస్ అన్ని తనే ఫస్ట్ తీసుకెళ్ళాను అనమాట. ఫస్ట్ బస్సులో ఆయన నడిపేవారు. అట్లా వెళ్తే ఏంటంటే సోమవారం వెళ్ళిపోతారు, దాదాపు శుక్రవారం మార్నింగ్ వస్తారు. ఆ రోజు రెస్ట్ ఉంటుంది, సాటర్డే ఏదో లైట్ డ్యూటీ ఉంటుంది, సండే అవుతుంది, మళ్ళీ సోమవారం అగైన్ నీకు గో బ్యాక్. మనం స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రంకి వస్తాం, ట్యూషన్ అంటాం, మీకు అదంటాం. ఆ రోజులు కూడా ట్యూషన్ ఉన్నాయి, ఇప్పుడే కాదమ్మా. దుంపల వాళ్ళు చదువుకున్నామేమో అప్పుడు కూడా ట్యూషన్ ఉంది. ఇట్లా అయిపోతూ ఉండాలంట. అందుకని యాక్చువల్ పర్యవేక్షణ తక్కువ ఉంటుంది అనుకుంటాను, కానీ పర్యవేక్షణ తక్కువ ఉంటుంది కదా, మనకు మనమే బాండ్. ఎలా అంటే నాన్న ఎంత కష్టపడుతున్నాడు కాబట్టి మనమేం చేయాలి, మనం కుదిరినంత చేయాలి. అన్నెసరీ గొడవలు తీసుకురాకూడదు, అన్నెసరీ థింగ్స్ ఉండదు. నా చుట్టూ అన్నీ ఉండేవి యాక్చువల్లీ, కాకపోతే అట్లా ఉండాలి. ఇప్పుడు చాలా మంది మన పెద్దవాళ్ళు, మన క్రిస్టియన్ సొసైటీలో మరి ముఖ్యంగా పెద్ద చిన్న అన్న అని పిలుస్తాం అందరినీ, వాళ్ళు చాలా బాగా కరెక్ట్ చేస్తుంటారు ఇదివరకు రోజుల్లో. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నారు తెలియదు. ఆ భయం భక్తులు ఉండేది. ఆ, అంటే చిన్న ఉదాహరణ, తప్పుగా అనుకోకండి. ఎవరైనా ఒకళ్ళు నేను సిగరెట్ తాగుతా ఉన్నాను అనుకోండి, నాకంటే పెద్దవారు ఎవరైనా వస్తే ఇమీడియట్గా దాన్ని పక్కన పెట్టుకుంటాడు. పెట్టుకుని అన్న నమస్తే అన్న అది దాన్ని పలకరించుకుని చాలా జంటలు, లేకపోతే ఇసిరేసేస్తాడు అసలు. అంత జెంటిల్నెస్, అంత మర్యాద చూపించి వాళ్ళు ఏమి అనరు. కొడతారని భయమో, లేకపోతే తిడతారని భయమో ఇంటర్నల్గా ఉండుంటుంది, కానీ రియల్గా అయితే ఏమనరు. అంత మర్యాద ఉండేది అనమాట. అది ఆ చిన్న యొక్క సెన్స్ చాలు నీకు లైఫ్ టర్న్ అవుట్ అండి. లైఫ్ చిన్న చిన్న అలవాట్లు ఉంటే దాన్ని అవుట్కమ్ చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చేయాలంటే పిల్లల్ని దీవించాలా. దీవించడం అంటే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, వాడిని గైడ్ చేయండి. ఇంటర్మీడియట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ తీసుకుంటే ఏమవుతుంది, అలా కాకుండా ఎంఎస్సి సంథింగ్ కామర్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ హిస్టరీకి సంబంధించి ఏం తీసుకుంటారు. హిస్టరీ ఏం బాగాలేదు తీసుకోకరండి. ఇప్పుడున్న సివిల్ సర్వీస్ కొని ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్, జనరల్ సైన్సెస్ అన్నీ ఖచ్చితంగా పేపర్స్ అవి. కానీ మన వాళ్ళు హెసిటేట్ చేసి వాళ్ళు మ్యాథమెటిక్స్ చదివితే పెట్టి ఇంజనీరింగ్ అన్ని డబ్బా కొట్టి వెళ్తున్నారు, దాదాపు ఎక్కడో స్టక్ అయి ఉంటుంది. అందుకని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. అలా గైడ్ చేయండి. లేకపోతే రెండోది పిల్లల్ని ఏమంటే చూడగలని, నువ్వు చదవలేవురా అని చెప్తాడు. అంటే ఈయనకున్నది ఏంటో ఆయనకు కూడా 1150 గ్రాములు ఉంటుంది బ్రెయిన్, మనకి అంతే ఉంటుంది. కానీ ఎందుకు తేడా వచ్చింది, అతనికి ఇంట్రెస్ట్ కాబట్టి, ఆయనకి ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ అంటే, అందుకని దాంట్లో వెళ్ళాడు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని వేరే వాడికి రగిలించాలంటే అది ఎందుకు ఇంట్రెస్టో చెప్పగలగాల, ఎలా చేస్తే ఇంట్రెస్ట్ రాగలగాల. నిన్ను చూసి 10 మంది మన వీధిలోంచి రావాలి, ఆ 10 మంది ఇంకో 10 మందికి లైనప్ అవ్వాలి. ఖచ్చితంగా ఆ మర్యాద కనుక పెద్దలు కనుక చేస్తే ఆటోమేటిక్ పిల్లలు ఉంటారు. చాలా మంది కామెంట్ చేస్తారు పిల్లలు మాట వింటారు అని. ఖచ్చితంగా వింటారు. నువ్వు వాళ్ళ మాట వింటే వాళ్ళు నీ మాట వింటారు, అంతే. సింపుల్. ఇంకేమా? ఎవరైనా ఏమన్నా ప్రశ్న అడగాలంటే అడగచ్చు, నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ మీరు అడగండి. Can I ask, ma'am? ఎస్, ప్లీజ్ గో హెడ్. Congratulations, sir, on being promoted to SP. యా, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఒక స్పిరిచువల్ పర్సన్ పోలీస్ లోకి ఎంటర్ అవ్వాలి అనేసి అని అంటే బ్రైబ్ చేయకుండా సస్టైన్ అవ్వచ్చా సార్ ఆఫీసర్ గా? ఎందుకు జీతం ఇస్తున్నారు కదమ్మా, దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ సాలరీ పోలీస్. చెప్పనా నేను ఎంత జీతం ఉంటుందో?
మంచి జీతం ఉంటుంది, అన్- నీకు మంచి ఆఫీసర్ అయితే ఆర్డర్లు ఇస్తారు, ఆర్డర్లు అంటే వంట చేస్తారు, బట్టలు ఉతుకుతారు, ఇస్త్రీ చేసి ఇస్తారు, షూ పాలిష్ చేస్తారు, కార్ డ్రైవ్ చేస్తారు, గన్మెన్ వస్తారు, ఆఫీస్లో ఆర్డర్లు ఇస్తారు, వెయిటింగ్ వస్తాడు. ఎంతమంది లెక్కేస్తున్నావా? వీళ్ళందరి జీతాలు అయితే ₹1,00,00,000 అయిపోద్ది ఒక్క నెలకి. కానీ చాలా మంది పోలీసెస్ క్రిస్టియానిటీలో ఉండి కూడా బ్రైట్ చేస్తారు కదా సార్. అదే వాడి యొక్క తత్వం అది. ఇప్పుడు దానికి ఏసైకి ఉన్నటువంటి శిష్యులోనే ఒకడు ఆటోమేటిక్గా బ్రైబ్కి వెళ్ళిపోయినాడు అంటే సెటాన్ యొక్క పవర్ పనిచేస్తూ ఉంటుంది ఖచ్చితంగా. అందుకోసమే వాడు అట్లా సృష్టించబడ్డాడు, ఎందుకంటే వాడిని చూసి మనం బాగా ఉండాలి. యూనో అతను అలా ఉన్నాడు కాబట్టి నువ్వు సపోజ్ మాకు ఉమెన్ ఎస్ఐ ఉమెన్ కానిస్టేబుల్ గారు ఉమెన్ డిఎస్పీను ఉమెన్ ఎస్పీ అయ్యో అనుకోండి, నువ్వు వాళ్ళనెవరినో చూసి అలా ఉండకూడదు నేను అంటే దట్స్ గుడ్. అది పర్సనల్ కన్సర్న్ అన్న, అది అసలు మనకి క్రిస్టియానిటీకి అసలు ఆపాదించకూడదు. క్రిస్టియన్ అయ్యావు కాబట్టి కొన్ని అట్లాంటివి ఏదైనా ఉంటే మ్యాక్సిమం మార్చేసుకుని జాగ్రత్తగా 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 వస్తూ ఉండాలా. నీకు ఇచ్చేటువంటి జీతం, నీకు ఇచ్చేటువంటి అదర్ ఎవిడెన్సెస్, ఇంకా సపోర్ట్ చేసేటువంటి వేరే ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా చాలా గ్రేట్ ప్రివిలేజ్ ఉంటుంది అనమాట. ఒక మిడిల్ మేనేజ్మెంట్ కానిస్టేబుల్ గారికి ఉంటుంది, కానీ దాదాపు అక్కడి నుంచి హెడ్ కానిస్టేబుల్ కూడా హోమ్ గార్డ్ సర్వీస్ చేస్తారు ఖచ్చితంగా, వీడు సరిగా మాట్లాడి సరిగా మంచిగా మర్యాదలు ఉంటాయి. అట్లా ఒకరినొకడు సబార్డినేటింగ్ సర్వీస్ అంటారు దీనికి. అందుకని చాలా బాగా వెళ్తుంది. ఆ, అది పర్సనల్ కన్సర్న్ అన్న. ఎవరైనా కరప్ట్ చేస్తున్నారు, బ్రైబ్ చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, లేకపోతే తోలు ఆడుతున్నారు, తాగేసి యూనిఫామ్ మీద ఉంటున్నారు అంటే మాకు ఒక సీసీ కాండక్ట్ కోడ్ ఉంటుంది అన్నమాట. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం ఫిక్స్ చేసేస్తారు. ఫిక్స్ చేస్తే ఎంత ఉద్యోగం తీసేస్తారు, సస్పెండ్ చేస్తారు, కండక్ట్ చేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని అవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే బయటికి కనపడటం నటిస్తా మెల్లిగా మేనేజ్ చేసి వెళ్తాం. ఇప్పుడు మనకు పాజిటివ్ థింకింగ్ అనే ఒకటి వచ్చింది కదా, దాని మూలన మేకలేవు గొర్రెలేవు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటారు. అయినా కూడా పిల్లలు కాబట్టి అవి అనవసరం మనకి. మనం ఏం చేయాలంటే నీకున్నటువంటి మంచి జీతంతో నీకున్నటువంటి ప్రివిలేజ్లో చక్కగా ప్లాన్ చేసుకుని బ్రతుకుతూ ఉండాలి. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. లేకపోతే చాలా టెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు గమనించండి, అబ్జర్వ్ చేయండి, ఎవరైతే మీ దృష్టికి అట్లా వచ్చారో వాడి లైఫ్ను ఒకసారి చూడండి. చాలా హై బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, హైపర్ టెన్షన్లు ఉంటాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటాడు, ఇంట్లో సరిగ్గా టైం స్పెండ్ చేయలేడు, పిల్లలతో మాట్లాడలేడు, పెద్దవాళ్ళతో మాట్లాడలేడు, ఎవరితో కూడా దాదాపు సమాధానంగా ఉండలేడు. ఆ ఒక్క పనిష్మెంట్ చాలు కదా అతనికి, ఇంకా సరిగా నిద్ర కూడా పోవడం. ఇది చాలు కదా, ఇది సంపాదించిందంటే డాక్టర్కి వెళ్తాను, ఏం ఉపయోగం లేదు. సరిగా భోజనం చేసాను చచ్చిపోయే పరిస్థితిలో ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. సో ఎవరైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా, మాట్లాడదాం అనుకుంటున్నారా, విష్ చేద్దాం అనుకుంటున్నారా? గో హెడ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. యా ప్రజలండి. సార్ ప్రకాశం జిల్లా సార్, గుడ్లూరు మండలము. ఓకే పీటర్ నాయర్ గారు చెప్పారు సార్ మిమ్మల్ని ఒంగోలులో కలవమని. సార్ 2వ తారీఖు ఉంటా అండి. ఐ మైట్ హ్యావ్ రిలీవ్డ్ కదా, 3rd or 4th రిలీవ్ అవుతా. 2nd మార్నింగ్ ఓకే వస్తాను. రండి ఓకే ఓకే. సరదాగా రండి, వస్తే మీకు మీరు కూడా చూపిస్తాను ఏముంటుంది, ఎక్కడ ఆ, ఉంటారు వీళ్ళంతా అని. అదే 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 సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని చూడటం, మీతో మాట్లాడటం. ఎందుకంటే మాకు చిన్న కానిస్టేబుల్ అంటేనే భయము. ఎందుకు అలాంటిది మీరు ఆ భయపడద్దండి, గౌరవం స్థాయిలో. పెట్టుకోండి, అదే అదే అదే. భయపడద్దు, ఉమ్, గౌరవం పెట్టు ప్రతి ఒక్కరు. ఓకే గౌరవంగా చూస్తే ఆటోమేటిక్గా రిట్రీట్ వస్తుంది. అది ఓకే. భయపడ్డారంటే వాడు ఎవరో మిమ్మల్ని ఫిక్స్ చేస్తాడు, ఏదో తప్పు చేయకపోతే ఎందుకు భయపడతాడు, ఎందుకంటే అందరు మేధావులే కదా. ఓకే ఓకే. అదనమాట అసలు సహజంగా ఆ భయంతో చాలా మంది, ఎందుకు ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ సఫర్డ్ అలాట్ ఇన్ దిస్ ఇంట్రాగేషన్స్ లో అంటే భయం మూలం అనమాట. వాడు భయంతో అంటే నాకు తెలియదు సార్, నేనేం కాదు సార్ అంటాడు అనమాట. నీకు తెలియకపోతే ఎందుకు అవుతుందిరా, నువ్వు కాకపోతే ఎవరో చెప్పమంటాడు అనమాట. క్వశ్చన్స్ కూడా రిటర్న్ వస్తాయి. దానికని పాపం చాలా మంది అమాయకులు ఇంకా దెబ్బలు తట్టుకోలేక, మాటలు తట్టుకోలేక అదేంటి కమిట్ చేసినట్టు దాదాపు ఇన్వాల్వ్ అవుతుంటారు కేసెస్లో. అందుకని భయం ఉండొద్దండి, గౌరవం పెట్టండి. అందుకే ఏం ఓకే చేస్తారంటే టెక్నికల్గా ఎవరైనా సరే ట్రాఫిక్లో కానీ ఎవరైనా సరే కేసుల్లో కానీ నిలబడి ఉంటే కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేయండి. అతను ఏదో కొంచెం ప్లెజెంట్గా ఉన్నాడు, కోపంగా లేడు, ఇరిటేషన్గా లేడంటే దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి పలకరించండి. నమస్కారం పెట్టి, అయ్యా మిమ్మల్ని అంతమంది అక్కడ చేసి నేను పలానా సార్ మా బంధువు లేకపోతే మా ఆఫీసర్, నా పేరుతో వెళ్ళండి, ఆటోమేటిక్గా నీ సరెండర్ అవుతుంది. ఓకే అప్పుడు ఓకే నీకు సార్. భయం పడుతుంది. ఒకళ్ళు 2 3 4 10
ఆటోమేటిక్గా వాళ్ళు చేసే జాబ్ గమనించండి. కానిస్టేబుల్ అట్టలు కట్టుకుపోయి ఉంటుంది యూనిఫామ్ చెమటతో. యాక్చువల్లీ 2 రోజులు కోటి మార్చాలి, కానీ ప్రివిలేజ్ ఉందో లేదో మనకి. అదేంటి బస్సులో సీట్ ఇవ్వరు, ఇటు వరకు అయితే లేసి ఇచ్చేవాళ్ళు ఫ్రెష్గా ఉంటే. ఎంతో దూరం నుంచి వస్తుంటాడు, ఎంత నడుస్తాడో తెలుసా? ఒక ఖైదీని పట్టుకోవాలంటే ఉమ్. మైల్స్ టుగెదర్ నడుస్తాడు, అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తాడు ఇన్ఫర్మేషన్ కోసం, ఎంతమందిని కోసం చేస్తాడు. అందుకని చాలా కష్టపడతారు యాక్చువల్గా. కానీ ఆ చిన్న మాట, చిన్న బిహేవియర్తో దాదాపు రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నారు. సేమ్ మనకు కూడా, మన పాస్టర్ గారు వాళ్ళు కూడా చాలా మెడిటేట్ చేస్తారు, చాలా ప్రాక్టీస్ చేస్తారు, చాలా డివోషనల్ ప్రిపేర్ అవుతారు. చిన్న బిహేవియర్ ఎవరో ఒకళ్ళు చేస్తే ఆటోమేటిక్గా అందరినీ మేనేజ్ చేస్తారు. సేమ్ చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ రండి, 2వ తారీఖు ఉంటాను నేను ఆఫీస్లో. యూ. ఓకే సార్, రంగోల్ సార్. ఒంగోలు హెడ్ క్వార్టర్. ఓకే సరదా రండి, ఓకే, ఒంగోలు కలుస్తాం వస్తే సార్, కలుస్తాం. లేకపోతే గ్రౌండ్లో రావడానికి అంటే భయపడి రారు మన వాళ్ళు. ఎవరైనా రావచ్చు గ్రౌండ్కి. మంచి పరేడ్ గ్రౌండ్ ఓకే. ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, లోపల చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. రండి, అలా చూద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ అశోక్ బాబు ఎస్పీ గారికి వందనాలు సార్. వెరీ కంగ్రాచులేషన్ టు యూ ఫ్రమ్ హైదరాబాద్ సార్. నేను పాస్టర్ Yeah. గారిని. అండ్ సార్ వెరీ హ్యాపీ మీరు అలాంటి మంచి పదవిలో ఉన్నారు. దేవుని దీవించాలని మీకు ప్రార్థన చేస్తాం. అయితే క్రిస్టియన్స్ కి చాలా ట్రబుల్స్ ఉన్నాయి ఈ దినాల్లో చూస్తాం, పాస్టర్స్ కానీ క్రిస్టియన్స్ కి. సో మీ వంతు మీరు హెల్ప్ చేయండి సార్ మన సేవ క్రిస్టియన్స్. డెఫినెట్గా అసలు నేను ఒకరిని ఉన్నానంటే మన పాస్టర్ గారు ఎవరైనా రావాలి కదా, నేను అందరూ చెప్తాను అన్నమాట. ఇప్పుడు నేను Yes, రేపు sir. కొత్త పోస్ట్ కదా, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మన పాస్టర్ గారు వాళ్ళు వచ్చి ఒక నిమిషం అట్ట పలకరించి కుదిరితే మా దగ్గర వచ్చిన టీ ఉంటే నేను పంపిస్తాను సార్, చిన్న మా వాళ్ళు ఉన్నారు, పంపిస్తాను సార్ మీ దగ్గరికి. అది నా ఒక్కడిదే కాదండి, ఈ- ప్రతి వాళ్ళని మీ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ SHO ఎవరు వస్తే వాళ్ళని ఒకసారి వెళ్ళి, అయ్యా మీరు కొత్తగా వచ్చారు విన్నాను అయ్యా, మీరు చాలా హ్యాపీగా ఉద్యోగం చేయాలి ఇక్కడ, 2 నిమిషాలు అయ్యా కొంచెం కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేస్తాను. అతనికి ఇష్టం Yes. లేదనుకోండి, మీరే ప్రేయర్ చేసి వచ్చండి. ఇష్టం లేకపోతే బయటకు వచ్చి నిలబడి ప్రేయర్ చేసేసాలి. Yes, sir. సింపుల్. అట్లాగే సార్. అవి కొత్తగా Definitely. చేసాడు అనుకోండి, అట్లా 2-3 సార్లు వెళ్తే ఎవరైనా మన పిల్లలకి, మన ఫ్యామిలీస్కి, మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఫస్ట్ మ్యాన్ అవుతారు. వెళ్ళి కలెక్టర్ ఎవరిని ఆయన కొంచెం కన్సోల్ చేయడానికి, ఆ సఫరర్ తరపున బాధ్యత పట్టుకుని మాట్లాడడానికి. Yes, sir. ఒక విషయం, ఈ మధ్యలో ఒక టోల్ గేట్ దగ్గర గొడవ అయింది. ఒక పాస్టర్ గారు నాకు తెలియదు, జ్యోతి ఫోన్ చేసింది, అన్న ఇలా ఉంది అంటే టోల్ గేట్ అంటే. సమీర అనుకోకుండా ఎప్పుడో మాతో పనిచేసి కానిస్టేబుల్ శ్యామ్ అని తనకు ఫోన్ చేసింది. ఏం లేదు సార్, చిన్న గొడవ, డ్రైవర్ ఎవరు తిక్క మాట్లాడారు సార్, తీసుకు పెట్టారు, వదిలేశారు. అది చిన్న విషయం యాక్చువల్గా, డ్రైవర్ యొక్క టెంపర్ తోటి స్టేట్ న్యూస్ అయిన తర్వాత. కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట, చిన్న విషయం కానీ చాలా పెద్దది. అందుకని ఎప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చి నాకు ఎటు రివోల్ట్ అయితే తెలియదు. సరే, కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఆ విషయంలో సార్ తర్వాత అందరూ దాన్ని మెన్షన్ చేశారు సోషల్ మీడియాలో, ఎన్ని ప్లేసెస్ వెళ్ళినా తర్వాత అందరూ ఇన్ఫార్మ్ చేశారనమాట. ఇదేమి గాస్పుల్ ప్రీచింగ్ అడ్డుకోవడం కాదు, లేకపోతే మన ఫ్రీడమ్ అడ్డుకోవడం కాదు, అదొక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిన విషయం అని చాలా సర్క్యులేట్ అయింది సార్ తర్వాత ఆ విషయం అంతా మొత్తం మాత్రం. సో క్లారిటీ ఉంది, అంటే మన వాళ్ళు కూడా క్లియర్ గానే తెలుసుకుంటున్నారు, కానీ మిస్కమ్యూనికేషన్స్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి ఫైర్ లాగా. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ అశోక్ బాబు గారు. నా పేరు ప్రియాంక. నా క్వశ్చన్ వచ్చి, అమ్మాయిలకి పర్టికులర్ గా మీరు ఏం సజెస్ట్ చేయాలి అనుకుంటున్నారు? అంటే పోలీస్ అంటే చాలా మంది అమ్మాయిలకి నచ్చట్లేదు. అఫ్ కోర్స్ నాకు కూడా సమ్ ఫియర్ ఉంది నా ఫీల్. సో ఒకవేళ అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఉంటే రావాలి అనుకుంటే ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అరే, పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ హీరోలా ఉంటాడు రా, సరిగ్గా వేసుకుని సరిగ్గా బిహేవ్ చేస్తే చాలా మంచి ఫాలోయింగ్ వస్తుంది. సరే, జాబ్ గురించి అయితే ఖచ్చితంగా రండిరా, ఎందుకంటే ఇది పవర్ జోన్. పవర్ జోన్లో మనం ఉంటే మన వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మీరు మహిళా పోలీస్ స్టేషన్ చేస్తుంటే భర్త కొట్టాడని, అత్తమామలు ఇబ్బంది పెట్టారని, లేకపోతే పక్కింటి వాళ్ళు ఇబ్బంది పెట్టారని, ఎవరో ఒకటి కాజులు స్కూల్కి వెళ్తున్న గొడవ చేసి అట్లా వస్తారు కదా, వాళ్ళకి మీరు ఒకళ్ళతో పచ్చుకుంటూ చేయొచ్చు మన వాళ్ళు. అందుకని హెసిటేట్ చేయొద్దు, ఒక ఉద్యోగం లాగా తీసుకోండి, దాన్ని సర్వీస్ లాగా మార్చుకోండి, ఖచ్చితంగా బాగా వస్తుంది.
మన పోలీస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు. మన అమ్మోడు రత్నకుమారి మేడం ఉంది, ఐపీఎస్ ఉన్నారు. మేడం చాలా సాఫ్ట్ చేస్తారు. అంతకుముందు ఎవరో మేడం చెప్పేవాళ్ళు, అది ఓన్లీ వేరే పేరు మూలన ఆమెకి అట్లా ఫేమ్, కానీ ఈమెలా కాదు. ఈజ్ వెరీ సబ్మిసివ్, వెరీ ఏంటి రూట్ కాజ్లోకి వెళ్తారు, చాలా హుందాగా ఉంటారు. కాబట్టి రావచ్చు పోలీస్ ఆఫీసర్స్, ఆడపిల్లలు హెసిటేట్ చేయొద్దునన్నా రండి, ఇది ఒక అవకాశం మీకోసం కాదండి. వస్తే నువ్వు 10 మంది పిల్లలు హెల్ప్ చేయొచ్చు, 10 మంది పిల్లలకి చక్కగా మార్గదర్శకం ఇవ్వచ్చు. కాబట్టి హెసిటేట్ చేయొద్దు. చాలా మంది అనుకునేది ఏంటంటే టైమింగ్స్ ఉండవు, లేకపోతే ఇర్రెగ్యులర్గా ఉండాలి అది అనుకుంటారు. అలేం కాదు, డిఫైన్ టైమింగ్స్ ఉంటాయి. కొంచెం బిజీ మూలని కొంచెం అట్లా ఉంటారు, కానీ వీళ్ళు ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో వాళ్ళ పర్సనల్ వ్యాపకాలు పెట్టుకుని అట్లా హెసిటేట్ అవుతారే తప్పితే చాలా బ్యూటిఫుల్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. మోరోవర్ మీకు తెలుసా, మా కానిస్టేబుల్ గారు, ఉమెన్ కానిస్టేబుల్ గారు ఎవరైనా కన్సీవ్ అయితే ఆమెకి 2 సంవత్సరాలు లైట్ డ్యూటీ ఉంటుంది. ఒకసారి కన్సీవ్ అయిందని తెలిస్తే వాళ్ళకి శ్రీమంతం కూడా చేస్తారు మన వాళ్ళు, రోడ్ కాళ్ళు పట్టుకొని కుదిరినంతే. మరీ పెద్ద పెద్ద బంగారు గాజులు అంత 7 వారాల నగలు ఇవ్వరు. అంటే ఆ హ్యాపీనెస్ని ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు పోలీసులు. అది చాలా మంది వీళ్ళు బయటకు చెప్పుకోరు ఎంత సర్వైవ్ అయిందన్నది. కాకపోతే వచ్చిన ప్రతి ఆడపిల్లకి నేను అడ్వైజ్ చేసేదంటే బీ ఆన్ యూనిఫామ్. మన వాళ్ళు వేసుకునే పంజాబ్ డ్రెస్ యూనిఫామ్ కాదు, కాకి పంజాబ్ డ్రెస్. యూనిఫామ్ అంటే టక్ చేసుకుని ఉండాలి, అదర్వైజ్ లేకపోతే ట్యూనిక్ అని ఉండాలి. నువ్వు అసలు సరిగా యూనిఫామ్ వేసుకున్నప్పుడు సర్వీసింగ్ ఏం చేస్తావమ్మా? అసలు నువ్వు యూనిఫామ్ వేసుకోకపోతే నీకు ఆ సిద్ధపాటు ఉండదు. ఏదో ఊరినే దండి మీద ఆరేసిన బట్టలు ఏదో వేసుకుని వచ్చేసి హర్రీ బరీకి వచ్చేసి ఏదో పెద్ద బిజీ ఉన్నట్టు వచ్చి ఇది ఉంది. చాలా మంది బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారు, బ్యాడ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మీలాగా ఉత్తమంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు చెప్పుకోరు బయటికి. ఈ బ్యాడ్ ఉన్న ఒకళ్ళిద్దరే నోరు మూలన ఇట్లా మూలన బయట వస్తుంది అంతే. కాబట్టి రెండమ్మా, ఆడపిల్లలు రావాలి ఎక్కువ మంది, పోస్టులు మిగిలిపోతున్నాయి. యాక్చువల్ మనకి ఇక్కడ ఏలూరు చేసినప్పుడు అనుకుంటాను నన్ను ఫ్లాన్ కదా, అది ఉమెన్ పోస్టులు మిగిలిపోతే మళ్ళీ రిగైన్ సెలక్షన్ పెట్టి మళ్ళీ చేసాము. చాలా మంది పిల్లలకి అవకాశం ఇచ్చాము. నర్సింగ్ గ్రౌండ్లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా మోటివేట్ చేస్తారు. ఎవరు ఫెయిల్ అవ్వాలి అనుకోం ఆడపిల్లల్ని, ఎందుకంటే ఆడపిల్లలు అంటే అమ్మతత్వం కాబట్టి పాప ఇక్కడున్న కుటుంబాన్ని చూసినట్టు ఇస్తుంది పోలీసు. అందుకని మ్యాక్సిమం వెల్కమ్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. అవును, దీన్ని రావాలంటే క్వాలిఫికేషన్స్ తెలుసా? ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి కానిస్టేబుల్ అవ్వాలంటే. ఒకవేళ ఎస్సీ కనుక అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఉండాలి, పాస్ అవ్వక్కర్లేదు. డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా ఎస్ఐ అండ్ అబోవ్ రావాలంటే. ఖచ్చితంగా వాటికి ఫిలిం టెస్ట్ అది క్వాలిఫై అయినాక మళ్ళీ ఫిజికల్ టెస్ట్, ఆ తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ రేపు జరగబోతుంది. రేపు రాస్తున్నారు ఆంధ్రాలో. ఎప్పుడో వేసిన సెలక్షన్ 4 years బట్టి. ఒకవేళ మీరు ఎవరైనా మాట్లాడలేకపోతే క్వశ్చన్ చాట్ విండోలో పెట్టండి, మేము ఇస్తాము సార్కి. ఇంకెవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఆర్ ఇఫ్ యూ మ్యామ్ లైక్ కెన్ టు ఐ టాక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్ నవీన్. మ్యామ్ కెన్ ఐ థ్యాంక్ యూ మాట్లాడండి. లైట్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆల్. సార్ ఇంతవరకు కూడా చాలా మంచిగా ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చారు సార్. యాక్చువల్గా మీరు ఇచ్చిన రిప్లైస్ చాలా బాగున్నాయి సార్. మీరు ఇచ్చిన రిప్లైని బట్టి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్. అంటే యాక్చువల్లీ ఐ హ్యావ్ 2 questions. వీలైతే రెండింటిని కూడా అడగడానికి ట్రై చేస్తాను సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్, మై సెల్ఫ్ నవీన్ సార్. నేను కడపలో ఉంటాను, ఒక evangelist గా చేస్తున్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్వార్థకు అనేక రకాలైన ఆటంకాలు వస్తున్నాయి ఒక పోలీస్ ఆఫీసర్గా. సో వాట్ విల్ యూ సజెస్ట్ టు us సార్? మెయిన్గా ఏమంటే నీ రోజుల్లోనే కాదు, పాత రోజుల్లో కూడా ఉన్నాయి ఆటంకాలు. ఎక్కడికి వెళ్ళకుండా పోవాలి, ఖచ్చితంగా సైతాన్ శోధన ఉంటుంది, మనుషుల్ని ప్రేరేపించి వచ్చేటువంటి శోధన కూడా ఉంటుంది.
కాబట్టి అది ఇప్పుడు ఎప్పుడు కూడా ఉంది. కాబట్టి దాన్ని మనకంటే ముందు ఎలా అధిగమించారంటే ఏంటి, ప్రార్థన. మెయిన్ బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు ఎవరిని కలవబోతున్నావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ప్రేయర్లో పెట్టు. నీవే అదే క్లియర్ అవుతుంది. అది బైబిల్ పని. తర్వాత నువ్వు వెళ్ళిన గ్రూప్ దగ్గర నువ్వేం మాట్లాడుతావు, వాళ్ళని బ్లెస్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు బైబిల్ చదవాలనే బలవంతం పెడుతున్నావా, బైబిల్ మాత్రం ఒకటే గ్రంథం అని ఫోర్స్ చేద్దాం అనుకుంటున్నారా, ఏం ఎక్స్ప్రెస్ అయిపోతుంది. రెండోది మీ ఆహార్యం అక్కడున్న నలుగురితో కలిసేటట్టు ఉందా, లేకపోతే వేరుగా ఉందా, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి దాంట్లో. రెండోది వెళ్ళేటువంటి ఏరియా, కొన్ని ఏరియాలు రిస్ట్రిక్టెడ్. ఇప్పుడు తిరుమల తిరుపతి కొండ మీద యాక్చువల్గా అన్ని ప్రచారం ఉండకూడదు అది ఇది అని చెప్పేసి చిన్న ఏదన్నా ఏంటి ఆ బొమ్మ ఉన్నా కూడా పైకి రానివ్వదు. యాక్చువల్ అది అక్కడున్న రూల్. ఆ రూల్ని ఖచ్చితంగా మనం గౌరవించాలి. ఎందుకంటే మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, బౌండరీస్ పెట్టుకున్నాం. వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలియదు. యాజ్ ఎ క్రిస్టియన్గా మనకి బైబిల్లో ఉంది, అతని గురించి నువ్వు అది మానేయి. మనం యాక్చువల్గా పూజ చేసింది తినం, కానీ ఎవరో ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చినది వల్ల గౌరవం ఇచ్చాడు కాబట్టి తీసుకో. కానీ వేరే అతను వచ్చి అడుగుతా, నువ్వు క్రిస్టియన్ కదా తినవు కదా అంటే, ఈ అడిగిన వాడి కోసం మానేయమని చెప్తున్నాడు. కాబట్టి వెళ్తున్నటువంటి ఏరియా ఎక్కడికి వెళ్తున్నారో అది ముందుగానే మెంటల్ మేకప్ చేసుకోండి. రెండోది, వెళ్తున్నప్పుడు కూడా ఒక్కళ్ళే వెళ్ళొద్దు, ఇంకో మనిషిని ఎవరినో తోడు తీసుకోండి. లేకపోతే అక్కడున్న పరిచయస్తులు ఎవరున్నారో అతని ద్వారా వెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ అవుతాయి. అలా కాకుండా అదేంటి ఏదో హతసాక్షుల్లాగా వెళదాం ఎందుకంటే ఆ రోజులు ఇప్పుడు కాదు, వెళ్ళిపోయినాయి కదా ఆ రోజులన్నీ. అదంతా అయిపోయింది. మనకంటే పూర్వీకులు చాలా చేశారు, అందుకే మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం. కాబట్టి మళ్ళీ అగైన్ నువ్వేం మనం చేయక్కర్లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైతే వదిలిపెట్టారో ఆ మెడిటేషన్ని, ఆ యొక్క ప్రేయర్ తత్వాన్ని, ఆ యొక్క ప్రేయర్ పవర్ని పంపించాలి అంటే నువ్వు చాలా సిన్సియర్గా దీన్ని ప్లాన్ చేసుకుని ప్రేయర్ చేసి వెళ్తా ఉంటాను. అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, పోలీస్ స్టేషన్, ఆర్ఎంపీ ఆఫీస్, లేకపోతే పంచాయతీరాజ్ ఆఫీస్, ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను ఎక్స్ప్రెస్ చేసుకుంటే మెడలో పెద్ద సిలువ, లేకపోతే ఇదేదో క్రాసు, ఇంకోటి ఏదో హడావడి, అది కాదండి. నీ మాట్లాడే తీరు, నువ్వు వెళ్ళినటువంటి హావభావాలు, నువ్వు మాట్లాడేటువంటి భాష, అక్కడ తెలుగు మాట్లాడిన తెలుగులోనే మాట్లాడు, చక్కటి తెలుగు. ముందుగా పలకరించాలి, దాంట్లో స్మైలీ ఫేస్. ఒక చిన్న 10th క్లాస్ పాస్ అయిన పాపను తీసుకెళ్ళి ఇదేంటి ఏరోస్పేస్ కానీ, లేకపోతే హైర్ హోస్టెస్ కానీ, లేకపోతే రిసెప్షన్స్ కానీ ట్రైనింగ్ ఇస్తే ఎంత చక్కటి హావభావం ఉంటుంది. ఆమె నల్లగున్నా, ఎర్రగున్నా, బొద్దుగున్నా, పొడవుగున్నా, సన్నగున్నా చాలా చక్కగా నవ్వుతూ పలక, అసలు ఏం కావాలి మనకి, కానీ చాలా ప్లెజెంట్ లుక్, ప్లెజెంట్ స్మైల్ ఎలా వచ్చింది. దట్ ఇస్ ద ప్రొఫెషనలిజం. మరి మనకెందుకు ఉంటుంది ప్రొఫెషనలిజం? యు ఆర్ ఆల్సో ప్రొఫెషనల్. దేవుడు ప్రొఫెషనల్. కాబట్టి దేవుడు ప్రొఫెషనల్. యేసయ్య ఎట్లా ఉంటాడు? సిలువేస్తా కూడా కేకలు పెట్టేసి గందరగోళం చెప్పేసి పిచ్చి మాటలేం మాట్లాడలేదు. భరిస్తా, క్షమించమని. అంత భారం మనకు లేదు కదా, అంత శ్రమ మనకు లేదు కదా. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ సేఫ్. కాబట్టి ఏం భయపడక్కర్లేదు. వెళ్ళేటి ఒకవేళ అట్లాంటిది అనుకుంటే నీకు హెల్ప్ చేసేవి ఏంటంటే 100-102 దీస్ ద కాల్స్. 102 ఈజ్ ద డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్, డీజీ ఆఫీస్. అది ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఇంకా అది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి శక్తి యాప్ అని వచ్చింది. మొన్నటిదాకా ఆ ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ ఒకటి ఉండేది, ఇప్పుడు శక్తి యాప్ అని వచ్చింది. అది ఆడ మగ అందరూ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫోన్ పెట్టుకుని దాన్ని 2-3 సార్లు కనుక నువ్వు ఊపితే ఆటోమేటిక్గా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇమీడియట్గా నీ లొకేషన్ ట్రేస్ అవుతుంది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ సేఫ్ గైడ్స్ ఫర్ యూ. ఓకే వా సార్? థ్యాంక్ యూ సార్. హలో థ్యాంక్ యూ ప్రవీణ్, సార్. చెప్పండి. ఇంకో క్వశ్చన్ ఏదండి? సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఐ థింక్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ మీ సజెషన్, ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారని సార్. పర్లేదు, ఇప్పుడు అడగండి, తప్పు. సోల్జర్గా ఉన్నవారు, యాక్చువల్లీ వన్ ఆఫ్ మై బ్రదర్ ఈజ్ ఎ సోల్జర్. నాకు ఇది ప్రేయర్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ అడిగారు అనమాట. ఇప్పుడు ఒక క్రిస్టియన్ సోల్జర్, ప్రస్తుతానికి కొద్దిగా వార్ డిస్టర్బెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి ఆయన సోల్జర్గా ఉన్నప్పుడు ఆపోజిటర్స్, ఆ పాకిస్తానీ వాళ్ళు అటాక్ చేస్తున్న సమయంలో ఈయన వాళ్ళను చంపచ్చా, ఆ విధంగా ఈయన ట్రీట్ చేయొచ్చా అన్నటువంటి ఒక ప్రశ్న అడిగారు సార్. సో దానికి మీరు ఏమంటారు సార్?
దాంట్లో ఏం లేదు. నీకు పాత నిబంధన మొత్తం ఈ వారసే కదా మనం. అవును సార్. ఆ డేవిడ్ అండ్ గొలియాత్ ఇది వార్. వాడు గొలియాత్ గడు ఎన్ని వేషాలు వేసాడు. ఎవరిని వచ్చి వాళ్ళని అవమానంగా మాట్లాడటం, ఇన్సల్ట్ ఆడి బాడీ చూసి భయపడేవాడు మన వాళ్ళంతా. ఆ? దేవుని పేరు మీద వెళ్ళి ఒక్కటే చేశాడు ఆయన హ్యాపీగా. ఆ కాన్ఫిడెన్స్ రావాలా. వారిలో ఖచ్చితంగా ఇది మర్డర్ కాదు, ఇది అర్థమవుతుందా. మర్డర్ చేయటం పాపం, కానీ వారిలో ఏంటంటే ఖచ్చితంగా మన యొక్క బౌండరీ. మరి ఇవాడు ఒకటి చూశాను నేను, ఆక్రమిత కాశ్మీర్ పైన ఒక సాంగ్ అనమాట. జ్యోతి గారికి పెడతాను, మనోళ్ళకి చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఏరియా ఉందంటే అక్కడంతా నది ప్రవహించేది కానీ, కొండలు కానీ, అక్కడ ఉన్న ఏరియా అంతా కామ్ అండ్ కూల్గా ఉంటుంది. యాక్చువల్గా ఎంత బాగుందంటే, ఎంత ప్రాంతాన్ని మనం మిస్ అయ్యాం. అదంతా వాళ్ళు ఫోర్స్ఫుల్గా వచ్చింది కదా. మన వాళ్ళ ఏదో అట్లా సర్దుకుంటున్నాం. మన పిల్లలు క్వశ్చన్ చేస్తారు కదా, రాబోయే తరాలు మిలియన్ బేబీస్ అట్లా ఉండరు. దాన్ని చూశారు కదా, ఇద్దరు ఆడపిల్లలు ఎలా యుద్ధం చేశారు, ఎలా ఉన్నారు వాళ్ళు. కాబట్టి యుద్ధం అన్నది భగవంతునికి ఇష్టం, ఎందుకంటే మన ఏరియాను మనం ఆక్రమించుకోవటం అన్నది. కాకపోతే టైం చెప్తాడు, పలానప్పుడు వెళ్ళండి, పలానప్పుడు ఆగండి అని. ఖచ్చితంగా ప్రతిసారి సిగ్నల్ వచ్చేది ఇటువరకు రోజుల్లో. ఇప్పుడు మనం అంత మనకు మనమే ఏంటంటే అడ్డం పడి మనలో ఉన్నటువంటి అన్నెసరీ థింగ్స్తో ఆ మహిమ పోగొట్టుకున్నాం మనం. కాబట్టి అది జరుగుతుంది కాబట్టి యుద్ధంలో ఖచ్చితంగా యాక్ట్ చేయాల్సింది. అదర్వైజ్ లేకపోతే వీ లాస్ ది లైఫ్ లాస్ అవటం కాదు, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ని మళ్ళీ ఇంకెక్కువ ఆక్రమించేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సోల్జర్ కాబట్టి యాజ్ అ సోల్జర్ యొక్క బాధ్యత నిర్వర్తించాలి కదా. ఏంటి, శత్రువుని హతమార్చటమే, శత్రువుని తరమటమే, శత్రువు మన ఏరియాకి రాకుండా చూడటమే, ఆపలాగాసిన. అదే ఆ బాధ్యత చేయాలి ఖచ్చితంగా. దానికి మొన్న ఒక అన్న చర్చి ఏంటి, మొన్న సండే కాకుండా అంతకుముందు సండే బైబిల్ ఇదే చెప్పారు, మంచి వాక్యం వచ్చింది రాజమండ్రి నుంచి, జోసఫ్ ఎడ్వర్డ్స్ గారు. బ్యూటిఫుల్ చెప్పారు. ఎందుకంటే మనము సెలవుబన్ గారి కంటే ముందు ఆయన గుడి కడతానంటే కట్టనివ్వలేదు. ఎందుకంటే నీ చేతులన్నీ బ్లడ్తో తడిసిపోయినాయి నాయన, నువ్వంతా యుద్ధాలు చేసి యుద్ధాలు చేశావు కాబట్టి. ఆ యుద్ధాల్లో కూడా ఆయనతో పాటు ఉండేటువంటి యుద్ధ వీరులు ఉంటారు. బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. వాళ్ళు యుద్ధం చేస్తుంటే చూడటానికి వెళ్తారు. యుద్ధం చూడడానికి వెళ్ళారంటే మనల్ని గమనించుకోండి, ఒకళ్ళే చేసేసేవాళ్ళు, ఒక్కళ్ళిద్దరు ఎంత. అందుకని యుద్ధం తప్పేం కాదండి, ఎందుకంటే శత్రువు మీద ఉన్నవాళ్ళు. లేకపోతే అదే రోజు వాడు ఒక్కసారి మన లోపలికి వస్తే చిన్నపిల్లలు, ఆడపిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మగ పిల్ల, పీసు దీర్ఘ ఏది మిగిల్చదు, అందరూ సఫర్ అవుతాం. నీ ఒక్క చిన్న తత్వం. అందుకని నీ యొక్క పని నువ్వు చేయాలి, సైనికుడిగా పనిచేస్తాం. అదే సైనికుడు మళ్ళీ అక్కడ పాకిస్తాన్ అతను కనుక ఇంజూర్ అవటం దొరికితేనే మళ్ళీ అతను ఏం చేయకూడదు, అతని జాగ్రత్త సేఫ్ కోసం పెట్టి మళ్ళీ తర్వాత వాళ్ళకి అప్పగించాలి. అది నిరాయుధుడు కాబట్టి అతను అలాగే చేయాలి. అతనికి ఏదైనా ఇంజూర్ అయింది, ఖచ్చితంగా మెడిసిన్ ఇచ్చి అతను సర్వైవ్ చేసి అతను మళ్ళీ అతని ఫ్యామిలీకి, దేశానికి అందించాలి. అది నీతి. ఇంకా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఇంకెవరైనా మాట్లాడతారా? షరణ్? సో మీకు ఆల్రెడీ తెలుసు సార్, మనం పోలీసులో లేం కానీ, బట్ స్టిల్ డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేసే వాళ్ళు, మహిళలు కావచ్చు, వాళ్ళకంతా కూడా మనం బాగానే సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి కావాల్సిన పోలీస్ సపోర్ట్ కావచ్చు, లీగల్ సపోర్ట్ కావచ్చు, అన్ని ఇస్తామని. బట్ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా సర్వీస్ లోకి వచ్చి ఒక పవర్ లో ఉండడం అన్నది రియలీ నీడ్ ఆఫ్ ద అవర్. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? చాట్ మెసేజ్ ఏదో ఉంది. హౌ మచ్ ఐసైట్ ఈస్ అలౌడ్ అని ఇందిరా అడుగుతుంది. పోలీస్ జాబ్ కి ఐసైట్ ఎంత కావాలి? అదే ఒక కలర్ బ్లైండ్నెస్ తీసుకోరా, మిగతాదైతే అలో చేస్తారు. కలర్ బ్లైండ్నెస్ మోస్ట్ డేంజరస్, అందుకని దాన్ని అలో చేయరు, మిగతాదైతే వస్తుంది, నో ప్రాబ్లం. అటు మరీ ఎక్కువ కాకుండా, ఎందుకు ఏ విటమిన్ చక్కగా తినండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, మంచి యోగా చేయండి, బాల్ రొటేషన్ చేయండి. యూ గో ఫర్ దిస్ థింగ్, యూ పర్సనల్ డెవలప్ చేసుకోవాలా, అప్పుడు ఆటోమేటిక్ తగ్గుతుంది. అది మంచి సార్. మామూలు కొంచెం ఇదేంటి సైట్ అలో చేస్తారా, కలర్ బ్లైండ్నెస్ ని డెఫినెట్ గా పట్టుకుంటారు. నువ్వు ముందు అసలు కలర్ బ్లైండ్నెస్ ఉందో లేదో చూసుకొచ్చి చేసుకో. ఆ బుక్ ఉంటుంది, బుక్ లో చూస్తే తెలుస్తుంది నీకు. గుర్తుపట్టలేరు అనమాట, అది ఎల్లో ఉంటే నువ్వు బ్లూ అనే ఏదో చెప్తావు, అది ప్రాబ్లం అనమాట.
ఓకే సార్. ఇది అయితే కూడా ప్రాబ్లం యాక్చువల్గా మనకి 300 యాడ్స్ నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తిని చూడొచ్చు, 500 యాడ్స్ లో కూడా గుర్తుపట్టవచ్చు, కానీ 300 యాడ్స్ లో అయితే ఖచ్చితంగా దాదాపు ఏం చేసి ఫైర్ చేయొచ్చు. అందుకని దానికోసం సైట్ని ఖచ్చితంగా చూస్తారు అన్నమాట. అయినా కూడా సైట్ అది కొంచెం అయితే అలో చేస్తారు కొన్ని స్పెసిఫికేషన్స్. కలర్ బ్లైండ్నెస్ అన్నది అసలు అలో చేయరు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే షారన్, యూ కెన్ గో అసలు హెడ్. ఈ వయసులో కలర్, అసలు ఈ వయసులో సైట్ ఏంటారా మీ అందరికి? ఇప్పుడు మంచిగా చక్కగా చేయండి, అదేంటి కొంచెం యోగా, పర్సనల్ ఎక్సర్సైజ్, టైమ్లీ ఫుడ్, తినేది కూడా మంచిది. అమ్మ ఏది ఉంటుంది అది ఎంతో ఆశీర్వాదంగా వండుతుంది అమ్మ. చక్కగా కన్జ్యూమ్ చేయండి. ఏంటి ఏం ఫుడ్, జంక్ ఫుడ్స్ మానేయండి, అవాయిడ్ చేయండి. మానేమని చెప్తుంటారంటే కూడా ఎప్పుడైనా ఒకసారి Good evening, sir. I'm Sharon. Congratulations. థ్యాంక్ యూ మమ్మ. Sir, I would like to know what skills, as in soft skills, are required to get into police service. యా సాఫ్ట్ స్కిల్స్ Or డెఫినెట్ అమ్మా. ఇదే బాడీ లాంగ్వేజ్, మరి ముఖ్యంగా స్పీకింగ్ ఇంగ్లీష్. యువర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఆటోమేటిక్గా మౌంటెడ్ ట్రాన్స్ఫర్ అయిపోవాలి, దాంట్లోకి హిందీ మాట్లాడుతున్నాం, హిందీలోకి వెళ్ళిపోవాలి. She is కాబట్టి a trainer for all the sessions. లాస్ట్ టైం ఉంటుందే. ఎందుకంటే రిక్వైర్ అమ్మా రియల్ గా. చాలా మంది ఏంటంటే ఇప్పుడు పెద్ద కార్ వేసుకెళ్తుంటాడు, మొత్తం ఫిలిం వేసేసి ఉంటుంది, వాడి కార్ ఆపలేడు, భయం. వాడు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, పెద్దవాడు పెద్ద చిన్న ఏం లేదు, రోడ్డు మీదకి వస్తే ఆపేటి ఉంటుంది. ఆపేసి చెప్పాలా, మీరు ఇట్లా ఫుల్ గా ఫిలిం వేసుకెళ్తుంటే ఈ నేరస్తులు తర్వాత ఇట్లా అన్సోషల్ ఎలిమెంట్స్ అట్లాంటి కార్ లోపల ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు, లేకపోతే తప్పించుకుపోయే ఛాన్సెస్ ఉంది, లేకపోతే మిమ్మల్ని ఏదో చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉండాలి, లైట్ ఫిల్మ్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ. ఒక నుంచి చూస్తే వీళ్ళ కార్లో నుంచి బయట కనిపిస్తా ఉంది, అది చెప్పగలగాలి. అది చెప్పాలంటే వీడికి కొంచెం ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి, చక్కటి హావభావం ఉండాలి, అసలు ఎందుకు ఆపుతున్నావో తెలియాలి. అవే సాఫ్ట్ స్కిల్స్ ఖచ్చితంగా రావాలమ్మా దాంట్లో. మరి మీరు అనుకున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నంత అక్కర్లేదు, కానీ కొంత అయితే ఖచ్చితంగా కావాలి. మాట్లాడే తీరు కావాలన్నమాట. ఇప్పుడు మేము కూడా చూస్తాం కదా, ఎవరు మా పిల్లలు ఆపినా కూడా గబక్కన పిల్లలు అప్పలో చేస్తారు ఒకసారి. ఇలా అంటే ఆడి కానిస్టేబుల్కి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళకూడదు. అలాగే నాన్న ఇట్లా ఆపామరా, దీనికోసం ఆపామరా అంటే ఇదే రిలేషన్ ఆటోమేటిక్గా డెవలప్. కాబట్టి సాఫ్ట్ స్కిల్ ఖచ్చితంగా కావాల్సిందే. ఏదో చెప్పాను కదా మొదట, అహం వస్తుంది యూనిఫామ్తో. అహం బ్రహ్మోస్మి అని చెప్పి అది అట్లా ఉండకూడదు యూనిఫామ్ లో, దానికి సర్వీస్ చేయటానికి. సార్ విజయ ఒక ప్రశ్న అడుగుతున్నారు. When a complaint comes to you where two people are involved and you receive a call from higher authorities to support the wrong person, how you feel to handle such situations, sir? వెరీ సింపుల్ అండి. అసలు ఏ అథారిటీ కూడా వారిని సపోర్ట్ చేస్తే ఎవరు చెప్పరమ్మా, అసలు ఎవరు కూడా అట్లా ఫోన్ చేయరు వాడికి సపోర్ట్ చేయండి అని బ్లంట్గా. ఎందుకంటే గ్రౌండ్లో రియాలిటీ తెలియదు అతను, అందుకని అట్లా చెప్పరు. కాబట్టి కొంచెం ఏదో తెలుసుంటే కొంచెం సహాయం చేయండి అని చెప్తారు. ఆ సహాయం చేయండి అన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ అది తరువుగా స్టడీ చేసి వాళ్ళు మాట్లాడి మళ్ళీ అగైన్ తిరిగి మనం చెప్పాలా, సార్ దిస్ ఈజ్ అ సిచ్యువేషన్, గ్రౌండ్ సిచ్యువేషన్ అయితే ఇది, ఇట్లా మీరు ఇట్లా చెప్పారు కదా, అతని వైపు నుంచి ఈ విధంగా మిస్టేక్ ఉంది, మనవాడు చేసిన బ్లంటర్ మిస్టేక్ ఇది, కాబట్టి దీన్ని ఒకసారి నేను అడిగి చూస్తాను, మీరు చేశారు కాబట్టి వీళ్ళు కొంచెం హీల్ అయ్యేటట్టుంటే దాదాపు ఇద్దరు కాంప్రమైజ్ చేసి పంపిస్తాను సార్, ఇంకెప్పుడు ఒకటి రాకుండా బైండ్ ఓవర్ చేస్తామంట. వాడిని కూడా చేస్తారు. అంతేగాని ఎవరు చెప్పరమ్మా అట్లా. అసలు మన వాళ్ళు అనుకుంటారంటే వాడు ఫోన్ చేశారు, వీడు ఫోన్ చేశారు, ఎందుకంటే వీడు ఏదన్నా అట్లా చేస్తే వీడి ఉద్యోగం పోతుంది. ఆ ఫోన్ చేసినట్టు హ్యాపీగా ఉంటారు. ముందు ఎంక్వైరీ ఆఫీసర్ ప్రాబ్లం కదా, అది అక్కడితో ఆగదు కదమ్మా. నీకు అన్యాయం జరిగింది, యూ గో సమ్వేర్ కదా, మళ్ళీ ఇంకెక్కడో పెద్ద అథారిటీ దగ్గరికి వెళ్తారు కదా, పెద్ద అథారిటీకి అప్లై చేస్తారు కదా, చేసినప్పుడైనా బయట తీస్తారు, ఏమైంది, వాట్ దిస్ థింగ్, వై హ్యాపెండ్, ఏది క్వైట్గా ఉంది అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఎంక్వైరీ ఆఫీసర్ జాగ్రత్తగా నీట్గా చేస్తారు. ఇంకా సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకా క్వశ్చన్స్ లేవైతే సార్ ని మనం 9 to 9:30 టైం అడిగాము, ఆల్రెడీ క్లోజ్ టు 10, బట్ స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు, లేదు అంటే వి విల్ క్లోజ్ ద సెషన్. విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఒక్క నిమిషం, ఏది లైట్ వేసిన నన్ను లైట్ అయ్యా
ద లైట్. అమ్మా సో నీరజ జ్యోతి ఎక్కడ తెలియదు. అమ్మా జ్యోతి అన్నయ్య. ఇగో అమ్మా స్నేహ. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? మన దీప్తి ఉంది కదా, దీప్తి ఫ్రెండ్ ఈ పాప. ఆ, దీనికి చాలా పెద్ద. నమస్తే. నీ ఫోటో బాగున్నారా? పెద్దగా వస్తుందిరా. వస్తుంది అన్నయ్య. నేను కాల్ చేస్తాను, మన మీటింగ్ అయిపోయి కాల్ చేస్తాను మీకు. పర్లేదు పర్లేదు. సత్యం సార్ వీడి పాప చాలాసార్లు మాట్లాడాలనుకుంటావు కదా. చెప్పా. హాయ్, Hi, Andy. హౌ ఆర్ యూ? Yes, I'm good. హౌ వాస్ I'm యువర్ good. ప్రిపరేషన్ గోయింగ్ ఆన్? Yes, I'm doing good. Going on. I think June you have the notification. Are you appearing this for prelims? Yes, ma'am. Last Sunday only I finished the exam already. Okay. Okay. All the best for your exams. Thanks, ma'am. So if nobody's having any questions, సరే తినరా బాబు, ఇలా చదువుకుంటాను. hi, సరేనా అక్క? how are you? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? All దీప్తి good. ఎక్కుందా అక్క వాళ్ళ friend. All good and I'm great. ఓకే మ్యామ్. ఇంకేంటన్నా? So సరే బాబా, పోలీస్ ఇంకా అయిపోయిందా? ఆఫీసర్తో చక్కగా మంచి టైం స్పెండ్ చేశాము. అంటే పోలీస్ అంటేనే భయపడిన వాళ్ళు మరి వాళ్ళు మాట్లాడారు కదా, ఎలా అనిపిస్తుందో మీరే చెప్పాలి. రియల్ గానే మనం మామూలుగా మాట్లాడితే చూసినా భయం అనిపిస్తుంది, వాళ్ళు పలకరించిన భయం అనిపిస్తుంది. అది ఆ యూనిఫామ్ కున్న పవర్ అండ్ అథారిటీ అని చెప్పొచ్చు. దేవుడే ఇచ్చాడు ఆ యూనిఫామ్ కి అలాంటి ఒక పవర్. బట్ దెన్ తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత బాగా ఎంత క్లోజ్ గా ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు రావాల్సిన బ్లెస్సింగ్ మనకు వస్తూ ఉంటది. అది ఓకే అమ్మా. ఓకే సార్, ఓకేరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ Okay, us thank and you. thank you so much for giving us so much of time and explaining each and Okay. every information. Thank you so much. Thank you. Good day. God bless you all. Okay, sir. Thank you, sir. Okay, ma'am. Thank you, sir. Thank you. Okay. 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 Good.